144 మంది ఆడవాళ్ళకి ఇప్పటిదాకా సీరియలేదు, చీర పంపిణీ జరగలేదు. ఇందిరా మిగిలింది. కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే 14,450 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇంకా 1,853 మందికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇంకా అలాగే గత ప్రభుత్వం అసలు గత ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదని కాదు, ఈ ప్రభుత్వం అంత కాదు మన మల్లన్న గారికి ఆయన మోసిపోతుంటే 20% 80% నల్లకు మీరు చేయబట్టాలి. ప్రభుత్వాలప్పుడు 100 మందికి 70 మంది దేశం 20 మంది చేయబడతారు. మీరు దయచేసి మనకి 20 మంది మా ముట్టుగా దయచేసి అన్ని మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీని వల్ల ఏమైతుందంటే మనము లేవడం వల్ల అరవడం వల్ల లెక్కలు మారుకోవు. అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు ఇవన్నీ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయ నియోజకవర్గం మరింత ముందుకోవాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ప్రతి మహిళా సంఘ సభ్యులకి రుణాలు కావాలని కోరుకుంటాం కదా. ఇది జరగాలి, గతంలో జరగలేదు కాబట్టి ఇది జరగాలని చెప్తా ఉన్నాము. ఇంకా జరగాలంటే జరగాలి. కొద్దిగా దానివల్ల ఏం రాదు. మనము మన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటువంటి చర్చ జరగాలి కదా. కాబట్టి నేను గౌరవ ప్రజాప్రతినిధులను తెలియజేస్తా ఉన్నా, ఇది మా ఇంటి కార్యక్రమం, అయ్యే గారి కార్యక్రమం కాదు, మనందరిది. ప్రభుత్వం 90 రోజుల